నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వైక్యూబ్ మీడియా. నేను మీ అజయ్. ఈరోజు డాక్టర్ ఉజ్వల గారితో ఉన్నాను. ఆమె షీఈ్ ఏ గైనకాలజిస్ట్. ఇప్పుడు హెచ్ఎంపివి వైరస్ చాలా ట్రెండింగ్ టాపిక్. చాలామంది భయపడుతున్నారు, అది డేంజరస్ వైరసా లేకపోతే నార్మల్ అయినా. లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది, కోవిడ్ టైంలో చాలా సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసాము. ఈ వైరస్ కూడా అలా ఏమన్నా ఉంటుందా అని చెప్పేసి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. హాయ్. చెప్పండి మేడం, ఈ హెచ్ఎంపివి వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? దీని వ్యాక్సిన్ ఉందా లేదా? అది వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ట్రెండింగ్ టాపిక్. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అండి. అంటే న్యూమో వైరస్ అంటే ఇది న్యూమోనియా చేసే లక్షణాలు ఉంటాయి. ఇది ఒక రెస్పిరేటరీ వైరస్, అంటే డ్రాప్లెట్స్తో ద్వారా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ వైరస్. ఆల్రెడీ మనకు తెలిసిన వన్ ఆఫ్ ద ఓల్డ్ వైరసెస్. కాకపోతే ఇప్పుడు న్యూస్లో ఎందుకుందంటే ఇది ఒక అవుట్ బ్రేక్ అయిందనమాట. చైనాలో దెర్ ఈజ్ అవుట్ బ్రేక్, అంటే లాట్ ఆఫ్ పీపుల్కి ఒకటేసారి ఒక ఎపిడమిక్ లాగా జస్ట్ ఒక అవుట్ బ్రేక్ స్టార్ట్ అయింది. సో డెఫినెట్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ వీఆర్ డెఫినెట్లీ వరీడ్ ఇది అలా అవుతుందని. బట్ వన్ థింగ్ ఈజ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది నాట్ దట్ డేంజరస్ వైరస్. యాజ్ ఫార్ యాజ్ ద స్టడీస్ ఆర్ దేర్, నాట్ దట్ డేంజరస్ వైరస్. కాకపోతే దీనికి వ్యాక్సిన్ అన్నది ఏం లేదు. అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎఫెక్టెడ్, డెఫినెటివ్గా ఒక క్యూర్ ట్రీట్మెంట్ అనేది లేదు. జస్ట్ లైక్ కోవిడ్, ఇట్స్ ఆల్సో సపోర్టివ్ కేర్ మనం ఇస్తాం అనమాట. ఈ లక్షణాలు ఎలాంటి వాళ్ళకి ఇంపాక్ట్ చూపించే అవసరం ఉంది? అంటే హ్యూమనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉన్న వాళ్ళు. డెఫినెట్లీ. సో బేబీస్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ముసలికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? డెఫినెట్లీ దిస్ ఈజ్ మోర్ ఎఫెక్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి సివియర్గా వస్తుంది. సో ఇది రెస్పిరేటరీ వైరస్ కాబట్టి కామన్గా డ్రాప్లెట్స్ మనకి ఇన్ఫెక్ట్ అయితే మనకి కోల్డ్ లాగా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అది మైల్డ్ ఫామ్. కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతుంది బికాజ్ వీ హ్యావ్ గుడ్ ఇమ్యూనిటీ. ఒకవేళ లో ఇమ్యూనిటీ వాళ్ళు, సచ్ యాజ్ స్మాల్ కిడ్స్, వెరీ ఓల్డ్ అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, లేకుంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నది, సచ్ యాజ్ హెచ్ఐవి ఉన్న వాళ్ళు, కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు, వీళ్ళకి మైల్డ్తో పాటు క్విక్గా సివియర్గా ప్రోగ్రెస్ అయ్యి న్యూమోనియా లాగా వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. సో వీళ్ళు చాలా కేర్ఫుల్ ఉండాలి అండ్ జాగ్రత్తలు తీసుకోవాలి. డెఫినెట్లీ అవాయిడ్ గోయింగ్ టు క్రౌడెడ్ ఏరియాస్, యూజ్ మాస్క్ ఆల్వేస్, హ్యాండ్ వాష్ మినిమం 20 seconds వరకు హ్యాండ్ వాష్ చేయాలి, ప్రాపర్ డిస్ఇన్ఫెక్షన్ అండ్ మన క్లీన్ చేసుకుండడం. సేమ్ కోవిడ్కి మనం పాటించిన ప్రికాషన్స్ దీనికి కూడా వర్తిస్తే. అండ్ దీస్ పీపుల్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్ ఉండాలి. ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఈ వైరస్? నో జెండర్ బయాస్, జస్ట్ ఇమ్యూనిటీ దగ్గర ఇట్ షోస్ సివియర్ ఇన్ వెరీ వీక్ పీపుల్. ఇప్పటివరకు ఎన్ని కేసెస్ ఉన్నాయండి? అకార్డింగ్ టు ఎకనామిక్ టైమ్స్ ఒక 6 cases ఆర్ రికార్డెడ్. దట్ టు ఆల్ ఆర్ స్మాల్ ఇన్ఫెంట్స్ అండి. బట్ నో డెత్స్ హ్యావ్ హ్యాపెండ్. విల్ సీ ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో. బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఎవరన్నా సిక్ అయితే ప్లీజ్ స్టే ఐసోలేషన్ ఫర్ 1 or 2 days. సివియర్ ఫ్లూ లాగా ఉంటే అండ్ యూజ్ మాస్క్ అండ్ కాఫ్ చేయకండి ఓపెన్గా, క్లోజ్ యువర్ మౌత్ అండ్ నోస్, అవన్నీ చేసుకోవాలి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ టెస్ట్ పాజిటివ్, నథింగ్ టు వరీ. వింటర్ సీజన్లో వైరసెస్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే జ్వరాలు రావడము, చద్దులు అవ్వడము ఇలాంటివి బాగా వస్తుంటాయి. సో దీన్ని యాడ్ చేసుకొని ఇంకా పెద్దగా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వచ్చే వైరస్ హెచ్ఎంపివి? ఇది స్ప్రెడ్ అనేది మనం హ్యూమన్స్ డెఫినెట్గా కంట్రోల్ చేయొచ్చండి. వీ షుడ్ అవాయిడ్ లైక్ సోషల్ డిస్టెన్సింగ్. ఇదంతా మన చేతిలోనే ఉంటుంది. వైరస్కి ఈ కోల్డ్కి సంబంధం ఉండదు ఎక్కువ, ఓన్లీ ఇమ్యూనిటీకి సంబంధం ఉంటుంది అండ్ పీపుల్ గ్యాదరింగ్కి సంబంధం ఉంటుంది. ప్రికాషన్స్ తీసుకోకుంటే ఏ వైరస్ అయినా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. స్పెషల్ కిట్స్ ఏమైనా ఉన్నాయా ఈ టెస్ట్లు చేయడానికి? డెఫినెట్గా ఎలాగైతే కోవిడ్ కిట్ ఉంటుందో, సస్పిషన్ ఉంటే హాస్పిటల్స్లో సపరేట్ టెస్టింగ్ ఉంటుంది. హెచ్ఎంపివికి టెస్టింగ్ చేస్తారు కాబట్టి అది పాజిటివ్ వస్తుంది. వీ విల్ డయాగ్నోస్ దెన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఈ వైరస్? లాస్ట్ టైం ఎప్పుడైనా వచ్చిందా?
ప్రీవియస్గా కూడా కొన్ని అవుట్బ్రేక్స్ ఉండండి మెనీ ఇయర్స్ ఎగో. ఇలాంటి ఫ్లూ లాంటి వైరసెస్ ఆన్ అండ్ ఆఫ్ అవుట్బ్రేక్స్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ సమ్ మ్యూటేషన్స్. ఇట్స్ సమ్ గ్లోబల్ ట్రెండ్ లాగా పీపుల్ ఆర్ స్టడీయింగ్. ఓకే, ఇది కొత్త వైరస్ ఏం కదా, ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న వైరస్. డెఫినెట్లీ. అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అప్పుడు బాగా, అంటే మనకు సొసైటీలో చాలా వరకు తెలీదు, అంటే అంత పెద్దగా వినిపించలేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యింది, ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు భయపడుతున్నారు. అప్పుడు ఎంతమంది పేషెంట్స్ ఉండేవాళ్ళు, అంటే ఎంతవరకు ఇంపాక్ట్ చేసింది? డెఫినెట్గా ఇప్పుడు గ్లోబల్ ట్రావెల్ ఎక్కువైందండి. లైక్ అప్పట్లో సపోజ్ చైనాలో అవుట్బ్రేక్ ఉంటే పీపుల్ యూస్ టు బీ కంటైన్డ్. నో గ్లోబల్ ట్రావెల్, ఎయిర్ ట్రావెల్ వల్ల క్విక్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా ఈ మధ్య చాలా తగ్గిపోయింది ఇన్ జనరల్. సో ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం. అండ్ ఇప్పుడు హెచ్ఐవి వాళ్ళకి కూడా లైఫ్ లాంగిటివిటీ పెరిగింది, అంటే దే ఆర్ సర్వైవింగ్ లాంగర్. సో ఆల్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ కూడా పెరిగారు, కీమోథెరపీ, క్యాన్సర్స్ పెరిగాయి. సో డెఫినెట్గా ఇప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో పాస్ట్లో వీ డోంట్ నో, ఆఫ్టర్ కోవిడ్ నౌ వీ నో దిస్. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి? అంటే అది రాకుండా, అది వచ్చిందంటే ఫస్ట్ ఇమ్యూనిటీ ఉండాలి ఫస్ట్ ఎక్కువగా. అది రాకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? ఇమ్యూనిటీ అన్నది ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. ఫస్ట్ గుడ్ స్లీప్, న్యూట్రిషన్ కన్నా ముందు హ్యావ్ గుడ్ స్లీప్. బాడీకి రెస్ట్ ఇవ్వాలి, అప్పుడే మన బాడీ విల్ బి రెడీ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్స్. హ్యావ్ గుడ్ స్లీప్ 8 hours అండ్ ప్రాపర్ టైమింగ్ ఆఫ్ ద స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రాపర్ న్యూట్రిషన్ డెన్స్ అండ్ హ్యావ్ గుడ్ సన్ ఎక్స్పోజర్. Nowadays we are seeing vitamin D deficiency, sun exposure and good environment, good relations, everything will build, because stress also will reduce the immunity. Stress ni avoid cheyadam, all these are components of building a good immunity. And definitely meet your doctor. Edanna vitamin deficiencies alla unna, it will help you if you supplement with that. Okay, nice, thank you madam. Thank you. చూసారు కదండి, ఇమ్యూనిటీ మనకు ఎక్కువగా ఉందనుకోండి, ఆ వైరస్ వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. అదే ఇమ్యూనిటీ నీకు సరిగ్గా లేదని అంటే కొంచెం దాని బారిన పడి కొంచెం హాస్పిటల్ దాకా వెళ్ళే సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి అది రాకముందే మనం కొంచెం గుడ్ స్లీప్ కానీ డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతిదీ కొంచెం కేర్ఫుల్గా తీసుకుంటే బాగుంటుంది. సోషల్ మీడియాలో వీడియోస్ వస్తున్నాయి, ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, అది వచ్చినంత మాత్రాన చనిపోతున్నారు, బాగా స్ప్రెడ్ అయిపోతుంది, కోవిడ్ కంటే పెద్ద డేంజరస్ వైరస్ అని చెప్పేసి వచ్చే వీడియోస్ని మీరు నమ్మొద్దు. ప్రాక్టికల్గా ఇలా డాక్టర్స్ చెప్పింది వినండి, వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్స్ తీసుకోండి. అలాగే ప్రెగ్నెన్సీ అమ్మాయిలు ఈ సన్ స్క్రీన్ అనేది వాడొచ్చు అండి? వాడొచ్చు అంటే ఎలాంటి సన్ స్క్రీన్లు వాడొచ్చు, వాడకుంటే అసలు ఇంపార్టెంట్ ఏంటి? ఈ మధ్య కాలంలో అందరూ సన్ స్క్రీన్ వాడుతున్నారు, అది అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. వాడొచ్చా వాడకూడదా వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో? ఓకే, థ్యాంక్ యూ అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నా ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది అడిగే డౌట్స్ ఇవి. ఎస్ అండి, కామన్గా వీఆర్ యూస్ టు సన్ స్క్రీన్స్, కానీ ప్రెగ్నెన్సీలో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల స్కిన్ అనేది రెగ్యులర్ కన్నా ఎక్కువ సెన్సిటివ్ అవుతుంది అనమాట సన్కి. సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో సన్ స్క్రీన్ వాడడం మంచిది, కానీ మన వాడే ప్రికాషన్స్ ఏంటంటే ఒక మంచి సన్ స్క్రీన్ వాడాలి. ఎందుకంటే ఏదంటే అది వాడితే ఇట్ విల్ ఎఫెక్ట్ ద హార్మోన్స్కి ప్రభావం అయ్యి ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడాలి. మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్, అది కూడా జింక్ ఆక్సైడ్ ఆర్ టైటానియం డైఆక్సైడ్, ఈ 2 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న సన్ స్క్రీన్నే చూస్ చేయాలి మీరు. అండ్ ఆక్సిబెంజోన్ అనే కాంపౌండ్ లేకుండా చూసుకోవాలి సన్ స్క్రీన్లో. అండ్ అట్లీస్ట్ SPF 30 ఆర్ మోర్ ఉన్న సన్ స్క్రీన్ ప్రిఫర్ చేయండి. అండ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న సన్ స్క్రీన్ అస్సలు వాడద్దు. ఈ ఫ్రేగ్రెన్స్ యాడ్ చేసిన సన్ స్క్రీన్ స్కిన్ని ఇరిటేట్ చేస్తుంది. సో డెఫినెట్లీ డోంట్ యూజ్ సన్ స్క్రీన్ విత్ ఫ్రేగ్రెన్స్. సారీ టు సే దిస్ మై సిస్టర్, నా చెల్లి యాక్చువల్లీ 7 monthsలోనే డెలివరీ అయ్యారు. ఓకే, బేబీ చనిపోయింది అనమాట. ఓకే, హార్ట్ ఏదో స్పీడ్గా కొట్టుకుందని చెప్పేసి. సో ఎందుకు అసలు 7 monthsలోనే డెలివరీ ఎందుకు అవుతుంది? అలా సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? అలా వాళ్ళు డెలివరీ అవ్వడానికి కారణాలు ఏంటి? 9 monthsలో డెలివరీ అయితే కొంచెం బేబీ సేఫ్, తల్లి సేఫ్ అని చెప్పేసి అంటారు. ఇలా తొందరగా డెలివరీ అయినందుకు ఇలాంటి ఏదో ఒక బ్యాడ్ సిచ్యువేషన్ చూడాల్సి వస్తుంది. ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మనం ముందు నుంచే జాగ్రత్త పడితే ఆ అబ్బాయి బతుకుండేవాడేమని చెప్పేసి చాలా మా ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. Yeah. సో అలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి రాకూడదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? డెఫినెట్లీ అండి, ఇట్ ఈస్ నాట్ అన్కామన్. ఇప్పుడు 7 months డెలివరీ అన్నది ప్రీ టర్మ్ డెలివరీ. అంటే టర్మ్ అంటే మొత్తం నెలలు నిండినాక అయ్యే డెలివరీ టర్మ్ అంటారు. ప్రీ టర్మ్ అంటే దాని ముందు డెలివరీ అవ్వడం. సో చాలా కారణాలు ఉంటాయండి దీనివల్ల. ఎందుకు ఉంటుందంటే ఇలా ఎందుకు అవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్రస్ కింద సర్విక్స్ అని ఉంటుందండి, ముఖద్వారం. అది ఏమన్నా వీక్నెస్ ఉంటే అప్పుడు వీక్ అయిపోయి క్విక్గా డెలివర్ అవ్వడం. దట్ ఈస్ 1 point. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉండడం. జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కెన్ ట్రిగర్. అండ్ అప్పుడప్పుడు ఉమ్మినీరు అనేది తొందరగా కారిపోయి మన మెంబ్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్ దాన్ని ఎఫెక్ట్ చేసి అది క్విక్గా ఓపెన్ అయిపోయి ఇన్ఫెక్షన్ అన్నది ఎక్కి ఆమ్నియోనైటిస్ ఇన్ఫెక్షన్ అయిపోయి కూడా ఎర్లీ డెలివరీ అవ్వచ్చు. నెక్స్ట్ టైం బీపీ ఎక్కువ వాళ్ళకు కూడా దెర్ ఈస్ సమ్ టెండెన్సీ ఆఫ్ ఎర్లీ డెలివరీస్. ఓకే, అండ్ సమ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కెన్ ట్రిగర్. అండ్ గర్భసంచి అన్నది యాక్షన్ అంటే మనం స్టాప్ చేయడానికి, అంటే డెలివరీ ఎందుకు అవుతుంది, గర్భసంచి టైట్నెస్ అండ్ కాంట్రాక్షన్ స్టార్ట్ అయితే డెలివరీ అవుతుంది. సో కొంత మటుకు వీ కెన్ ప్రివెంట్ దిస్ ప్రీటర్మ్ డెలివరీస్. ఎర్లీగా డయాగ్నోస్ అయ్యి యాంటీబయాటిక్స్ ఉంటాయి, బెడ్ రెస్ట్ ఉంటుంది, అండ్ ఈ కాంట్రాక్షన్స్ ఏదైతే నొప్పులు ఉంటాయో అవి ఆపడానికి కొన్ని ఇంజెక్షన్స్ వీ కెన్ ట్రై టు సర్టెన్ ఎక్స్టెంట్. ఫుల్ ఎస్టాబ్లిష్డ్ లేబర్ ఉంటే వీ కెనాట్ హెల్ప్ ఇట్. నెక్స్ట్ టైం వీ షుడ్ చెక్ అనమాట. సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉంటుందో తనకి వీ హ్యావ్ టు సీ ఏమని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ముఖద్వారమైన వీక్ ఉందా, అలా ఐడెంటిఫై చేసి కావాలంటే ఒక స్టిచ్ చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ విల్ బీ సేఫర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో బేబీ అంటే ఒక ప్రాణం అంటే చాలా అది కదా, ఏదైనా ప్రాణం. సో అబ్బాయి చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఏంటి అసలు ముందు నుంచే జాగ్రత్త పడితే అయిపోయేది కదా, దానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అయిపోయి కదా అని చేతి దాటిపోయిన తర్వాత ఏం చేయలేము. సో ముందుగానే 7 monthsలోనే డెలివరీ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చెకప్స్ చేయించుకోండి రెగ్యులర్గా. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు చెప్తారు, మీకు ఇలాంటి సజెషన్స్ ఇస్తారు. సో చాలామంది ఊళ్ళలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ పొలానికి వెళ్తారు, వస్తారు, కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది అని చెప్పేసి లైట్ తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతిదీ చెకప్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మందుల తిండి అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు వెనకటికంటే అప్పట్లో నార్మల్ డెలివరీస్ చాలా అయ్యేవి, కానీ ఇప్పుడు ఆపరేషన్స్ కదా. సో ప్రతిదీ మందులతో కలిపి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సో ప్లస్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి బాగా పెరిగాయండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని కొత్త సబ్జెక్టే ఉంటుంది. అందులో వీళ్ళకి బాడీ వీక్నెస్, టిష్యూ వీక్నెస్ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎర్లీగా డెలివరీ అయిపోవడం అలా ఉంటుంది. సో అన్రికగ్నైజ్డ్ ఏమన్నా ఉంటే డెఫినెట్లీ ఓకే, లాస్ ఇస్ లాస్, బట్ యూ షుడ్ నాట్ వరీ టూ మచ్. దెర్ ఈస్ సైకలాజికల్ కౌన్సిలర్స్ ఆల్సో. ఆ మదర్ ఈజ్ డిస్టర్బ్ కాబట్టి డెఫినెట్లీ మదర్ అండ్ ఫాదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కెన్ టేక్ సమ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అండ్ గో టు గుడ్ డాక్టర్. ఎవాల్యుయేషన్ చేసి, అంటే ప్రెగ్నెన్సీ ముందు ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.